హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత నేను మీ అందరితో ఒక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అన్నది ఏంటి అంటే అచారీ బెండి అనమాట. ఇది బెండకాయ కూరే, బట్ మనకి చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. అండ్ రోటీతో, పరాటాతో, అన్నంతో, అన్నిటితోనే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. దీనికి నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, నాట్ రెగ్యులర్ రిఫైండ్ ఆయిల్ కాకుండా మస్టర్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ వాటర్ తాగడం మర్చిపోకండి అన్నదే నేను చూపిస్తున్నాను. సో వంట చేస్తున్నప్పుడు మన బాడీలోంచి ఎక్కువ వాటర్ అన్నది వెళ్ళిపోద్ది చెమట రూపంలో, కానీ ఇలా అలా వెళ్ళిపోద్ది అనమాట. సో ఎక్కువ నీళ్ళు తాగుతుంటే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో తాగండి. అండ్ దాని తర్వాత ఎప్పుడైనా మస్టర్డ్ ఆయిల్తో కుక్ చేస్తున్నప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆయిల్ మస్తుగా వేడెక్కేటట్టు చూసుకోవాలన్నమాట. అప్పుడు మస్టర్డ్ ఆయిల్లోంచి మనకు ఆ వియర్డ్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది రాదు. దాని తర్వాత మనం బెండకాయలు యాడ్ చేసేస్తాం. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి. సో మనం తక్కువ ఆయిల్ వేస్తే ఈ కర్రీ ఏం టేస్టీగా ఉండదు. సో ఇది నేను ఉదయాన్నే తయారు చేసేస్తున్నాను. ఇది చేసిన తర్వాత ఈరోజు నేను ఒక బయటకు వెళ్ళాలన్నమాట, పని ఉంది. రేపు ఎల్లుండో నా బర్త్డే ఉందన్నమాట, అందుకోసం కొంచెం ప్యాంపరింగ్ సెషన్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఈ బెండకాయలు వచ్చేసి ఇక్కడ ఇంత ఫ్రై, ఒక 50 to 60%, 50% అనుకోండి, అంత ఫ్రై అయిన తర్వాత ఆ బెండకాయలు అన్నిటినీ తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం. దాంట్లో ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఓ మై గాడ్, ఈ ప్యాన్లు ఎంత బాగున్నాయి తెలుసా. సో నాకు ఎంత నచ్చాయి. కింద లింక్ ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చూడండి. వెరీ బ్యూటిఫుల్ ప్యాన్స్ అనమాట. దాంట్లోని ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. దాంట్లోని మనం బోల్డ్ అంత ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ కుక్ అయ్యేలోపు, ఫ్రై అయ్యేలోపు మనం ఒక మసాలా గ్రైండ్ చేసుకుంటాం. ఏం లేదండి, కొంచెం జింజర్, కొంచెం గార్లిక్, కొంచెం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదేనమాట ఈ పేస్ట్. ఉంటే టమాటో కూడా ఒకటి యాడ్ చేయండి. ఇందులో ఒక చిన్న టమాటో ఉంటే అది యాడ్ చేశాను. టమాటోలు ఎంత కాస్ట్లీ అయిపోయి ఏ రెసిపీలో టమాటాలు వేయడానికి అవ్వట్లేదు. అదేంటో 150-200 అయిపోయినట్టుంది. బిగ్ బాస్కెట్లో చూస్తుంటే ఇంత కాస్ట్లీ ఇచ్చి టమాటో తినాల్సిన అవసరం ఏం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ చాలామంది టమాటోలు సవగ్గా ఉన్నప్పుడు బోల్డ్ అంతా ప్యూర్ ఆయిల్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు మస్తుగా తింటున్నారు కదా. అది చూసిన తర్వాత నాకు ఎక్కువ అనిపించింది అనమాట. నేను మొన్నే కరెక్ట్గా ఒక నెల రోజుల ముందే మా ఇంట్లో ఒక 2 kg టమాటాలు ఉంటే వాటిని ప్యూరీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటూనే ఉన్నాను. బట్ టమాటో సూప్ చేసుకొని తినేసామన్నమాట. అంటే 2 kg తినలేదు, టమాటో సూప్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 30 kg లాగా టమాటో సూప్ చేసుకొని తినేసాం. తర్వాత టమాటో దోశలు వేసుకొని తినేసాం. ఇలా మొత్తానికి ఆ టమాటోలు అన్నింటినీ అలా ఎవ్రీడే బేసస్లో యూస్ చేసి అవన్నీ తినేసాము. ఇప్పుడు ప్రస్తుతం మా ఫ్రిడ్జ్లో ఒక్క టమాటో కూడా లేదనమాట. ఇండి మనం వేసినవన్నీ మసాలాలు పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. అదే మన ఆవకాయలోని మగ్గు అనమాట. మనకి ఆవకాయ ఉంటుంది కదా, కారం ఆవకాయ, ఆ ఆవకాయలోని ఒక 2 మ్యాంగో ముక్కలు, మరి బోల్డ్ అంత మగ్గు, అది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసిన తర్వాత దీని నుంచి వస్తుంది అనమాట మనకి ఆ అచారీ ఫ్లేవర్. నార్మల్ ఏం చేస్తారంటే దీనికి మరి మెంతులు, ధనియాలు, ఆ మెంతులు ఇవన్నీ మిక్స్ చేస్తారు. ఆవు పిండి, మెంతులు ఇలా వేరేగా మసాలా ఫ్రై చేసుకొని ఆ పిండిని ఇందులో యాడ్ చేసుకుంటారు. అది కొంచెం కష్టమైన ప్రాసెస్. బట్ నేను చేసినట్టుగా మీరు ఇలా సింపుల్గా చేసేయచ్చు. మన ఆవకాయలోని కొద్దిగా మగ్గు తీసి ఇందులో వేస్తారనుకోండి, అంతే. దాని తర్వాత మన బెండకాయలు కూడా యాడ్ చేసేస్తాం. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మన బెండకాయలు అన్నవి మంచిగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా మీదకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మరి చూసుకోండి, కొద్దిగా మన ఆవకాయలో కూడా మంచిగా ఉప్పు కారం అన్నీ ఉంటుంది కాబట్టి చూసుకుని ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కారం ఇంకా అక్కర్లేదు, జస్ట్ ఉప్పు సరిపోతుంది. ఉప్పు ఇంకా అక్కర్లేదు. అదే మీకు అర్థమైపోయింది కదా నేనేం చెప్పాలనుకున్నానో. అది ఒకసారి టేస్ట్ చూడండి, ఏది కావాలో అది యాడ్ చేసుకోండి. దాని తర్వాత మూసి పెట్టండి. కొంచెం కుక్ అయిపోయిన తర్వాత యమ్మి అన్నంత తినండి. ఓహో సూపర్. దాని తర్వాత మజ్జిగ తాగడం మర్చిపోద్దు, ఎందుకంటే ఇది చాలా కారం కాబట్టి కడుపు వేడి చేస్తుంది. ఓకేనా. దాని తర్వాత నేను రెడీ అయిపోయాను. ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక్కడిదానే వెళ్తున్నాను ఈ జర్నీలోని. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు లేజర్ది హెయిర్ రిడక్షన్ది లేజర్ది ట్రీట్మెంట్ ఉంది కదా, దాని నెక్స్ట్ సెషన్ ఉందన్నమాట. అందుకు వెళ్తున్నాను. బాబోయ్, పిల్లలు లేకపోతే ఎలాంటి వియర్డ్ ఫీలింగ్ వచ్చింది తెలుసా. నేను ఎవరిని చూడాలి, ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి, ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏంటి ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, అలా ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది.
ఏం చెప్పాలో నాకే అర్థం అవ్వలేదు. అలా ఒక హ్యాపీనెస్ కూడా అనిపించింది. యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎనీ వన్, యూ జస్ట్ ఎంజాయ్ అనేసి నేను ఆటో బుక్ చేసుకున్నాను, వెళ్ళాను. దాని తర్వాత ఇక్కడ ఒక కాఫీ కొనుక్కున్నాను అనమాట. ఒక మంచి కాఫీ కొనుక్కున్నాను. మరొకటి నాకు అర్థమైంది, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అడిగేస్తే మనం కొంచెం ఇచ్చేస్తే, ఇప్పుడు మనమే కొనుక్కోవాలి. ఫెసల్లోనే ఈ స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి, మీరు కావాలి అనుకుంటే చూడొచ్చు. 15 మంచి ఆఫర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నాది రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నాను. దాంతోపాటు ఈరోజు నేను మ్యానిక్యూర్ పెడిక్యూర్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ తీసిన నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. ఒక ప్యాంపరింగ్ సెషన్ కూడా అయిపోతుంది, అలాగే కొంచెం ఒక హ్యాపీనెస్గా అనిపిస్తుంది అని చెప్పి అనుకున్నా. చాలా రోజుల తర్వాత నాకు ఒకటి కొనుక్కున్నాను నా కోసం. ఫుల్ డబ్బా మొత్తం నేనే తాగేయాలి అనుకున్నాను. సో అది తాగినప్పుడు ఎంత ఫుల్ అయిపోయింది అనిపించింది అనుకున్నారు. ఓ మై గాడ్, ఇంత తాగలేమన్నమాట అనిపించింది. దాని తర్వాత వాళ్ళు రెడీ చేస్తున్నారు మన మ్యానిక్యూర్ పెడిక్యూర్ సెషన్కి. ఇక్కడ డాక్టర్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం వాళ్ళతో మాట్లాడి అవన్నీ ట్రీట్మెంట్స్ అన్నది చేయించుకోవచ్చు. కానీ ఈసారి ఏ ట్రీట్మెంట్ కావాలి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఇప్పుడు నేనేం డాక్టర్ని కలవట్లేదు అనమాట. ఇవన్నీ కూడా అక్కడ చేస్తారనమాట. స్కిన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్, మోల్స్ తీయడం, తర్వాత హెయిర్ ఫాల్, డాండ్రఫ్, హెయిర్ రీగ్రోత్, హైపర్ పిగ్మెంటేషన్, యాక్నీ స్కార్స్, రింకిల్స్, టాటూ రిమూవల్, పింపుల్స్, అన్ని రకాలు అన్నీ చేస్తారు. సో ఇది 2 బ్రాంచెస్లో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ కూడా. మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక్కోవచ్చు. ఫస్ట్ పెడిక్యూర్ చేయించుకుంటున్నాను. అప్పుడప్పుడు అవసరం అండి మనందరికీ కూడా ఒక ప్యాంపరింగ్ సెషన్ అన్నది. దట్ మేక్స్ హ్యాపీ అనమాట. అండ్ మంచిగా ఎవరో ఒకరు కాళ్ళు అన్నీ మసాజ్ చేసి నొక్కి అన్నీ నీట్గా ఉంచితే మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో నెయిల్స్ అన్నిటికీ క్రీమ్ అప్లై చేస్తున్నారు. దాని తర్వాత దీంట్లో ఉంచుతాను. మీకు ఆల్రెడీ బోల్సార్లు మీరు చూస్తారు కదా. సో ఐ ఫెల్ సో రిలాక్స్డ్ అనమాట. ఎంత హాయిగా అనిపించింది. దాని తర్వాత ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకుంటున్నాను ఈ ఫేస్కి. నా ముక్కు దగ్గర ఆ టీ జోన్లో ఎంత అంటే చాలా ఆయిల్ ఎక్కువైపోతుంది. డాక్టర్ గారిని అడిగితే ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇది చాలా బాగుంటుంది, కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ అన్నది చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకే సరే అయితే అని చెప్పి ఓకే అన్నాను. ఫస్ట్ దీనికి ఏంటి కార్బన్ అప్లై చేస్తారనమాట. దాని తర్వాత చూడ్డానికి కొంచెం భయం వేసేలాగా ఉంది, బట్ ఏమంత భయం లేదు, అసలు పెయిన్ అసలు ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ సౌండ్ అనమాట, క్లిక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అదే కొంచెం మనకి భయం వేసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ టైం చేయించుకుంటున్నప్పుడు. తర్వాత ఇది చాలా ఈజీ అనండి, ఏం పెయిన్ ఫ్రీ, కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ, అస్సలు ఏం పెయిన్ ఉండదు. ఇదేంటి అంటే మన ఎక్సెస్ ఆయిల్ని, పిగ్మెంటేషన్ని, వీటన్నిటిని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డాక్టర్సే చేస్తారనమాట. సో ఏం భయం లేకుండా హ్యాపీగా చేయించేసుకోవచ్చు. ఇది చేయించుకున్న తర్వాత నా ఫేస్లో అన్నది ట్యాన్ అంతా చాలా మంచిగా రిమూవ్ అయిపోయినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆయిల్ కూడా చాలా వరకు తగ్గింది. ఏది కూడా 1 సెషన్లోనే అన్నీ అయిపోతాయి అని లేదండి. ఒక్కొక్కరి స్కిన్ బట్టి ఒక్కొక్కరికి ఉంటుంది అనమాట. ఎవరికి ఫస్ట్ సెషన్లోనే ఫుల్గా రిజల్ట్ తెలుస్తుంది, ఎవరికి కొన్ని సెషన్స్ అయితే కానీ తెలియదు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. మన స్కిన్, మన ఏజ్, మనం తిరిగే ఏరియాస్, పొల్యూషన్, దాని తర్వాత మన స్కిన్కి ఎంత మెయింటైన్ చేస్తున్నాం, అన్నీ డిఫరెంట్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు. దీనిది రిజల్ట్ ఎలా ఉంది మొత్తం నేను మీకు ఒక 3-4 డేస్ తర్వాత చిన్న వీడియో షూట్ చేశాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూడండి, ఓకేనా. హాయ్ అండి, నేను మీకు బ్లాగ్లో చూపించాను కదా, అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీతో మాట్లాడితే కూడా తెలుస్తుంది అనేసి. సో నేను హెయిర్ లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాను కదా, నావి 3 సెషన్స్ అయ్యాయి అనమాట. ఇప్పటికి డాక్టర్ నాకైతే 6 సెషన్స్ రాశారు. బట్ మన హెయిర్ గ్రోత్ని బట్టి కూడా వాళ్ళు సెషన్కి గ్యాప్ అనేది ఇస్తారు. ఇది నేను లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళక ముందు నేను చేయించుకున్నాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 నెలన్నర అయిపోయింది. నా హెయిర్ గ్రోత్ అన్నది చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఐ థింక్ హ్యాండ్స్లో అసలు హెయిరే లేదు. సో డాక్టర్ అన్నారు ఇంకొక 1 మంత్ స్కిప్ చేసి మళ్ళీ చేద్దాం, మరి కొంచెం గ్రో వచ్చిన తర్వాత చేద్దాం అని. సేమ్ విత్ లెగ్స్, నా హ్యాండ్స్కి 3 అయ్యాయి, లెగ్స్కి 2 సెషన్స్ అయ్యాయి. బట్ స్టిల్ లెగ్స్కి కూడా హెయిర్ గ్రోత్ అన్నది చాలా తక్కువ ఉందన్నమాట. ఒకటి నేను షేర్ చేసుకుంటున్నా. 6 సెషన్స్ చెప్పారు కదా అని అందరికీ 6 సెషన్స్ కావాలని కూడా లేదనమాట. మన హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది, మన గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు కూడా మధ్యలో.
సో అదొకటి నేను మీతో షేర్ చేయాలి అనుకున్నా. తర్వాత ఈసారి నేను ఫేస్కి ఈ ట్రీట్మెంట్ ట్రై చేశాను కదా, దీని పేరు ఏంటి అనుకున్నారు, ఉండండి అన్ని పాయింట్లు రాసుకున్నాను ఎందుకంటే గ్యారంటీగా మీరు అలా అడుగుతారు. ఇది కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ అంట. ఇదేంటి అంటే మనకి ఫస్ట్ కార్బన్ అప్లై చేస్తారు, దాని తర్వాత అది మన ఆయిలీనెస్ని, నా టీ జోన్లో చాలా చాలా ఆయిలీనెస్ ఉంటుంది కదా, దాని మొత్తాన్ని ఈ లేజర్తో సక్ చేసేస్తుంది. సో మన టీ జోన్లో ఆయిలీనెస్ తగ్గుతుంది, యాక్నీ మార్క్స్ ఉంటే అవి తగ్గుతాయి, తర్వాత స్కిన్ గ్లోయింగ్ అవుతుంది, బ్రైటన్గా అవుతుంది, ఓవరాల్లీ స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మెయిన్లీ యాక్నీ మార్క్స్ ఇవన్నీ తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా మీరు ట్రై చేయాలి అనుకుంటే మన ఫెసైల్లోని ట్రై చేయొచ్చు. సో అంతేకాకుండా ఇదేంటంటే యాక్నీ పింపుల్స్కి, స్కిన్ బ్రైట్నింగ్కి, పిగ్మెంటేషన్కి, ట్యాన్కి, తర్వాత యాక్నీ స్కార్స్కి, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని మంత్లీ మెయింటెనెన్స్ సెషన్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలి అనుకుంటే అవి కూడా చేయొచ్చు ఫర్ ఉమెన్ అండ్ మెన్ కూడా. ఫర్ ఉమెన్ వచ్చేసి 3499. ఇందులో ఏంటంటే వస్తాయి తెలుసా, ఆయిల్ మసాజ్, హెయిర్ స్పా, హెయిర్ వాష్, థ్రెడ్డింగ్ ఆర్ వ్యాక్సింగ్, ఫేషియల్, మానిక్యూర్, పెడిక్యూర్, ఇవన్నీ 3400కి మస్త్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఫర్ మెన్ వచ్చేసి ఆయిల్ మసాజ్, హెయిర్ కట్, మరి గెడ్డం, స్పా, ఫేషియల్, మానిక్యూర్, పెడిక్యూర్. మెన్స్కి వచ్చేసి 2499. ఈ చాలా తక్కువ డబ్బులు అండి. 3500 రూపీస్కి ఇన్ని రకాల సర్వీసెస్ ఇస్తున్నారంటే ఈ మంత్లీ మెయింటెనెన్స్ అన్నది ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. సో అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్స్ కావాలంటే 25,000 రూపీస్కి 6 సెషన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఫ్రీగా 4,000 రూపీస్ వర్త్ సెలూన్ సర్వీసెస్ ఇస్తారనమాట. లైక్ ఫేషియల్స్, మానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కట్, స్టైలింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈఎంఐలో ద్వారా కట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా 4,000 రూపీస్ సెలూన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీగా దొరుకుతాయి అనమాట. ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు మిగిలినవన్నీ వాళ్ళనే అడిగితే అవుతుంది అనమాట. ఇవన్నీ 2 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళవి, కొత్తపేట ఉంది, కొండాపూర్ ఉంది. సో మీకు ఎక్కడ మీ ఇంటికి దగ్గరగా అనిపిస్తే అక్కడ మీరు వెళ్ళొచ్చు అండ్ సర్వీసెస్ అన్నవి తీసుకోవచ్చు అనమాట. ఓవరాల్లీ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ప్రతిసారి మీరు ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కాబట్టి, ఆ ట్రీట్మెంట్ అయ్యే వరకు నేను అక్కడికే వెళ్తాను కాబట్టి, ఓకేనా. అండ్ అది ఈరోజు బ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పుడు గుడ్ టాటా, బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్.